ఆనాడు ఒకడే అభిషిక్తుడు, అభిషిక్తుల గుంపు. శక్తివంతులైన భక్తిపరులు లేవాలి. అలనాటి అనుభవాలు పునరావృతం కావాలి. నా దేవుని ఆత్మ అడుగుతున్న విషయం ఇది. అలా ఒక్కసారి పైకి లేచి నిలబడదాం రండి. నిజంగా అలాంటి శక్తి కలిగి గ్రామాల్లో పనిచేస్తే గ్రామాలు ఉజ్జీవింపబడవా? పట్టణాల్లో పరిచర్య చేస్తే పట్టణాలు ఉజ్జీవింపబడవా? ప్రాంతాల్లో పరిచర్య చేస్తే ప్రాంతాలు ఉజ్జీవింపబడవా? దైవజనుడా, దైవజనుడా, ఓ విశ్వాసి, దేవుని భక్తి చేస్తున్నావు కానీ ఆయనకు ఒక శక్తి ఉందని, అది మహాశక్తి అని, నీ జీవితంలో ఆ శక్తి కార్యం జరిగిద్దని నమ్ముతున్నావా? తలకాయ నిండా తట్టెడు అనుమానం నీకు. ప్రార్థన అయితే చేస్తావు కానీ నమ్మలేవు. భక్తిగా ఉంటావు, ఆత్మీయంగా ఉంటావు కానీ దేవుని శక్తి నీలో పనిచేసేదని నమ్మలేవు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదు, పిరికితనంలోనే బతుకుతావు. నీ దేవుణ్ణి పూర్తిగా అనుకోలేవు, భయం గుప్పెట్లో బతుకుతావు. ఈరోజు అన్య సమాజం సంఘం వైపు చూస్తుంది. దేవుని మాటలు బాగున్నాయి, దేవుని శక్తి కూడా కనపడిద్దేమో చూస్తుంది. పౌలు అన్నాడు, దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు శక్తితో ఉందని. ఈరోజు దేవుని అడుగుదాం, దేవా నీ శక్తిని దించమని అడుగుదాం. నీ శక్తిని మేము అనుభవించాలి, అన్యజనులు అనుభవించాలి. ప్రభువా దిగిరమ్మయ్యా, దిగిరమ్మయ్యా, నీ శక్తిని పంపయ్యా. దైవ జనాంగమా, దైవ జనాంగమా, ప్రభు పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిధిని గోజాడి 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 దేవుని శక్తి సమాజాల మీదకి దిగి వచ్చినట్లు మన మొర్ర ఏది? మన మొర్ర ఏది? మన ప్రార్థన ఏది? మన ఏకాంతం ఏది? మన బలిపీఠం మండిందేది? మన బలిపీఠం మీద మన అర్పణ ఏది? మన ప్రార్థన ధూమమేది? ధూపమేది? మనం సిగ్గుపడదాం, సరిదిద్దుకుందాం. శక్తి కావాలి, దేవుని శక్తి దిగి రావాలి. ఆనాడు భక్తులు చేసిన కార్యాలు కథల చెప్పుకోవటం కాదు, మన జీవితాల్లో కూడా ఆ కార్యాలు కళ్ళారా చూడాలి, ఆ శక్తి కళ్ళారా చూడాలి. దేవుని ప్రభావం మనం కూడా అనుభవించాలి. సాక్ష్యాలు నిలబడాలి. అద్భుతాలు జరగాలి, దేవుని శక్తివంతమైన కార్యాలు జరగాలి. అన్యజనులు మూతులు వెళ్ళబెట్టేటట్టు కార్యాలు జరగాలి. ఏ నోళ్ళు దూషిస్తున్నాయో, ఏ నోళ్ళు దూషించి అవమానంగా మాట్లాడుతున్నాయో అదే నోళ్ళు నా దేవుని శక్తిని అనుభవించి ఆయనే దేవుడని మహిమపరచుదురుగాక. అలాంటి శక్తి నా తండ్రి దించునుగాక. రండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడోళ్ళు అక్కడ నిలబడి అటు ఇటు తిరగండి, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మీరు అటు ఇటు తిరగొద్దు. ఏం అడుగుతారో అడగండి, దేవుణ్ణి ఏం కోరతారో కోరండి. విన్నదాన్ని బట్టి నిన్ను నిలబెట్టే భక్తి, నిన్ను బలపరిచే భక్తి, నీకు శక్తిని ఉత్పత్తి చేసే భక్తి, యేసునందు నువ్వు నిలిపిన భక్తి అని నీకు తెలుసా? ప్రార్థన చేయి, తండ్రి నన్ను క్షమించు. పైకి భక్తి గలవారి వలె ఉండి శక్తిని నీ మహాశక్తిని ఆశ్రయించని పనికి మాలిన వాడినై, పనికి మాలిన దాన్నై ఉన్నా. నిన్ను నమ్మలేకపోయాను, ఆనుకోలేకపోయాను. భయం గుప్పెట్లో బతుకుతున్న పిరికి పందలాగా, చేతగాని దద్దమలాగా బతుకుతున్న నన్ను క్షమించు. ఏం తమ్ముడా, నువ్వు మోకాళ్ళేస్తే కదలదా? నువ్వు మోకాళ్ళేస్తే ప్రపంచం కదలదా? నీ ప్రాంతం కదలదా? నీ ఇంట్లో పరిస్థితులు కదలవా? ఏం చెల్లెమ్మా, నువ్వు మోకాళ్ళేస్తే పరిస్థితులు కదలవా? దేవుడు శక్తి దిగిరాదా? దిగి వచ్చేంత వరకు నువ్వు మోకాళ్ళ మీద నుంచి లేవచ్చా? ఉజ్జీవాన్ని చూసేంత వరకు దైవజనుడా నువ్వు మోకాళ్ళ మీద నుంచి లేవచ్చా? మన మోకాళ్ళ మీద నుంచి లేవచ్చా? మన ప్రార్థన ధ్వని ఆగొచ్చా? నీ పరిస్థితులు మారునంత వరకు, నీ కుటుంబ పరిస్థితులు మారునంత వరకు, నీ శ్రమ తొలగునంత వరకు, నీలో కార్యాలు జరుగునంత వరకు, నీలో నీ ఇంట్లో జరుగుతున్న అద్భుతాలు నీ బంధువులు స్నేహితులు చూసి వారు కూడా నీ దేవుణ్ణి గణపరచునట్లు ఏది? నీ ప్రార్థన ఏది? నీ పట్టుదల ఏది? నువ్వు చూపిన భక్తి ఏది? ఈరోజు నా కుటుంబం చూసి నా బంధుజనులకి, నా సమాజ ప్రజలకి ఒక సాక్ష్యం.
నా దేవుడు నాకు తోడై ఉండి జరిగించిన వీరోచిత కార్యాలన్నీ చూసి అనేక మంది రక్షణ పొందారు. మీకు తెలుసా? మాటలు చెబితే మరలా చూసి దేవుని శక్తిని చూసి వచ్చారు రక్షణలోకి. బా, ఏం కార్యాలు రా వీళ్ళ జీవితాల్లోనే. దేవుని శక్తిని కూడా మనం చూపాలి బిడ్డలారా. మోకాళ్ళుని మొర్ర పెట్టాలి, బిడ్డను నా ఇంటిని నీ శక్తితో నింపు, నా ఇంట్లో నీ శక్తివంతమైన కార్యాలు జరిగించు, నా ఇంట్లో జరుగుతున్న దయ్యపు కార్యాలను బంధించు దేవా, నీ కార్యములు జరిగించు. నా ఇల్లు విలవిలలాడిపోతుంది, నా కుటుంబం క్షోభిస్తుంది, నా జీవితం పతనమైపోతుంది దేవా. పంపు నీ శక్తిని, పంపు పంపు దేవా, నీ శక్తిని పంపు. నా బిడ్డల మీదికి పంపు, నా తల్లిదండ్రుల మీదికి పంపు, నా కుటుంబం మీదికి పంపు. అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో తినడానికి తిండి లేక, కట్టడానికి వస్త్రము లేక, నిలువ నీడ లేక, అన్ని తాకట్టు పాలై ఒడ్డిలి కొడుతున్న శాపగ్రస్తమైన జీవితం ఎందాక ప్రభువా? ఏది నీ శక్తి? దించవయా నీ శక్తిని, పంపవయా నీ ప్రభావాన్ని, జరిపించవయా నీ కార్యాన్ని. అన్య జనులలో నీ నామం మహిమపరచబడినట్లు, నా బ్రతుకు సాక్ష్యాన్ని చూసి అనేకులు మారునట్లు దేవా నీ శక్తిని పంపమని అడుగు. నీ శరీరంలో రోగం తగ్గించలేని శక్తి ఆ దేవుడిది. నీ శరీరంలో వ్యాధిని తీసివేయలేని బలహీన శక్తి ఆ దేవుడిది. చచ్చినోళ్ళం తిరిగి లేపాడే నా దేవుడు, చచ్చినోళ్ళం తిరిగి లేపాడే నా దేవుడు. నీ రోగాన్ని వెనక్కి తిప్పలేడు, నీ రోగాన్ని వెనక్కి తిప్పలేడు, నీ సమస్యను వెనక్కి తిప్పలేడు. సముద్రాలను పాయలు కొట్టిన దేవుడు. బండ నుండి జలాన్ని రప్పించిన దేవుడు. తన వాక్కు చేత బ్రహ్మాండము నిర్మించిన దేవుడు. ఏది దేవుడు నీ సన్నిధిలో, నీ ఇంట కార్యము జరిగించేంత వరకు నువ్వు మోకాళ్ళేసింది ఏది, మొర్ర పెట్టింది ఏది, గోజాడింది ఏది? దేవుని శక్తి దిగొచ్చేంత వరకు ఏలియాలాగా పట్టుబట్టి కూర్చున్నదేది? పట్టుబట్టి కూర్చున్నదేది, సాధించిందేది, శక్తి నువ్వు చూసిందేది, జనానికి చూపించిందేది? ఇదిగో నా జీవితంలో దేవుడు చేసిన కార్యం, నా ప్రార్థనా ఫలం, నా దేవునికి భక్తి చేసినందుకు నా దేవుడు చూపించిన శక్తివంతమైన కార్యమని నీ సాక్ష్యమేది? అందరం సరిదిద్దుకుందాం, అందరం సరిదిద్దుకుందాం. సంఘాలు నడుపుతున్న నాయకులారా, మాటలు చెబితే సంఘం అయిద్ది అనుకున్నావా? మాటలు చెబితే వ్యూహాలు పన్నితే సంఘం అయిద్ది అనుకున్నావా? మాటలు వ్యూహాలతో అయిద్దా? శక్తి కావాలి, శక్తి, ప్రభావం కావాలి, దేవుని కార్యాలు జరగాలి, ఉజ్జీవం చూడాలి ప్రజలు. తండ్రి, రాత్రి మాతోను ముఖాముఖి మాట్లాడుతున్నావు, నీకు వందనాలు, 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 వందనాలు. అందరూ స్తోత్రాలు చెబుతూ తీర్మానం చేయండి, ఒక తీర్మానం చేయండి. ఇక్కడ తీర్మానం చేసి వెళ్ళాలి. దిద్దుకుంటా దేవా, దిద్దుకుంటా, సరి చేసుకుంటా. మాదిరి ఇవ్వాల్సిన నువ్వు, దైవ వాక్కు చెప్పాల్సిన నువ్వు, దేవుని శక్తిని చూపాల్సిన నువ్వు, నువ్వే పాపిగా పాపంలో బతుకుతుంటే, నువ్వే శాపగ్రస్తమైన జీవితంలో బతుకుతుంటే, నువ్వే ఇంకా మారు మనసు పొందకపోతే, నువ్వే ఇంకా రక్షణ పొందకపోతే ఏం చూస్తావు? ఏం చూపిస్తావు? పొందండి, మారు మనసు పొందనోళ్ళు మారు మనసు పొందండి, రక్షణ పొందనోళ్ళు రక్షణ పొందండి. బాప్తిస్మం పొందనోళ్ళు బాప్తిస్మం పొంది దేవుని వారసులు కండి. ప్రభు రక్తంలో కడగబడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి, మోకరించి ప్రార్థించండి. ఈ రోజు నుంచి పట్టు పట్టాలి. నువ్వు ఒట్టి భక్తి చేయటం కాదు, శక్తి చూపించు. నీ కుటుంబానికి దేవుని శక్తి ఏందో చూపించు. ఈరోజు నా ఫ్యామిలీ మొత్తం ఎందుకు సరెండర్ అయిందో తెలుసా నాకు? నా ఫ్యామిలీ ఎందుకు లోబడిందో తెలుసా నాకు? నా పెద్ద కుటుంబం శక్తి చూసింది, దేవుని శక్తి. నాకు తండ్రి నాకు ఇచ్చాడు కృప. నా కుటుంబంలో నా దేవుని శక్తి కనపడేంత వరకు కన్నీరు మానలా, గోజాటం మానలా. దేవా నువ్వు కదులు, నా ఇంటిని చక్కబెట్టు దేవా. నా కుటుంబాన్ని కట్టు, నాశనం అయిపోయిన నా కుటుంబాన్ని కట్టు, అప్పుల పాలైన నా కుటుంబాన్ని నిలబెట్టు, పతనం అయిపోయినటువంటి మా బ్రతుకులను బ్రతికించి బాగు చేయి.
నిలబెట్టమని గోజాడి 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 రాత్రి పగలు తిండి తిప్పలనేది లేకుండా పట్టుబట్టి దేవుని పాదాలు పట్టుకున్న దాని ఫలితం అనతి కాలంలోనే దేవుని బలమైన బాహు చాపబడి చేసిన కార్యాలు నా ఇంటి మొత్తం బాప్తిజం ఉంది. కార్యాలు చూస్తే వస్తారు నాయన. నీ కుటుంబం పక్షంగా నిలబడదు. తీర్మానం చేయి, నా దేవుని ముగిస్తా, ముగించి జంపు. నేను బాధపడతా, ప్రార్థన చేస్తా, నేను చేశా, కొన్ని అనుభవించా, ఇంకా చేయాలా. నన్ను నేను రేపుకున్న దేవుని ఆత్మ ద్వారా మిమ్మల్ని కూడా రేపుతున్నా. నీ కుటుంబం అడుగుతుందా, ఏదిరా నువ్వు నమ్ముకున్నావు, చర్చని వెళ్తున్నావు, దేవుడు అంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏదిరా దేవుడి కార్యం, ఏదిరా దేవుని శక్తి, ఏదిరా, ఏదమ్మా దేవుడు మన జీవితంలో చేసింది, ఏదమ్మా అని అడుగుతున్నారు కదా. అడుగు, దేవుణ్ణి అడుగు. ఇట్లా అడుగుతున్నారయా నా కుటుంబం అన్ని జనులు. నీ శక్తి దిగి రాకపోతే వాళ్ళు ఎట్లా మారతారయ్యా? నీ శక్తి చూపించకపోతే వాళ్ళు ఎట్లా మారతారు ప్రభువా? నా పక్షంగా కదలవయ్యా, నువ్వు కదలకపోతే వాళ్ళు ఎట్లా మారతారయ్యా? ఎగతాళి చేస్తున్నారు కదా ప్రభు వాళ్ళు. నువ్వు తెగ ప్రార్థనలు చేస్తున్నావుగా, తెగ మొర్ర పెడుతున్నావుగా, తెగ చేస్తున్నావు, ఏది నీ దేవుడు అని అడుగుతున్నారు. దేవా నీ శక్తి కావాలయ్యా, నీ శక్తి రావాలయ్యా, ఒరిజినల్గా రావాలయ్యా. ఒరిజినల్గా నీ శక్తి నా బిడ్డలు కుటుంబం అనుభవించాలయ్యా. ఎగతాళి చేస్తున్నా నా వాళ్ళు సిగ్గుపడాలయ్యా. నీవు చెప్పింది నిజమే. యేసు సజీవుడు, ఆయన ఉన్నవాడు, ప్రార్థన వినువాడు. నిజమే. ఇదిగో నేను కూడా వస్తానని నీ వారు పరిగెత్తి వచ్చినట్లు దేవుని గోజాడు కన్నీరు గార్చు నా తండ్రి. తీర్మానం చేయి, పట్టు. ఈవేళ అద్భుతమైన విషయాలు నాతో మాట్లాడినందుకు వందనాలు. మా బిడ్డలందరినీ బలపరిచి పరిశుద్ధ ఆత్మతో రోషం తీసుకోండి, పరాక్రమం తీసుకోండి. నీ శక్తి అనుభవించాలి, నీ బలం అనుభవించాలి, నీ ప్రభావం అనుభవించాలి. ఏదో నామకార్థంగా భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం. శక్తి చూడాలి. కనికరించు. మా బిడ్డల తీర్మానాన్ని హర్షించి ఆశీర్వదించు. నీ శక్తికై మొరబెట్టుచుండగా బలపరిచి వారి జీవితాల్లో, మా జీవితాల్లో కార్యాలు చేయి, సమాజాల్లో కార్యాలు చేయి, సంఘాల్లో కార్యాలు చేయి, అద్భుతాలు జరిగించు, సూచక్రియలు, మాత కార్యాలు, స్వస్థతలు, గొప్ప గొప్ప విడుదల కార్యక్రమాలు జరిగించు దేవా. నీ సంఘములోనికి నీ శక్తిని దించు దేవా. అల్పమైన సాక్ష్యాలు కాదు దేవా, శక్తివంతమైన సాక్ష్యాలు లేపు దేవా. అన్యజనుల్ని తండోపతండాలు ఏలగొట్టి పిలువు దేవా. రక్షణ కార్యాలు జరిగించు దేవా. ఇవన్నీ జరుగునట్టు నీ శక్తిని దింపు దేవా. నీ శక్తిని దింపు దేవా. నీ బల పరాక్రమాలు చూపించు దేవా. ప్రభుత్వాలను వణికించు దేవా. కార్యాలు జరిగించు దేవా. నువ్వు దిగిరాయ్యా, కుటుంబాల్లోకి దిగిరాయ్యా, మా బ్రతుకుల్లోకి దిగిరాయ్యా, మా కుటుంబాల్లోకి దిగిరాయ్యా, మా సమాజాల్లోకి దిగిరాయ్యా అయ్యా, సంఘాల్లోకి దిగిరాయ్యా అయ్యా. రాయ్యా, ఇంకా వదలనయ్యా, నీ కాళ్ళు వదలనయ్యా. నీ కార్యాలు, నీ శక్తి చూసేంత వరకు నీ కాళ్ళు వదలను. ఇప్పటిదాకా ఆర్డినరీ భక్తి చేశా, ఇంకొదిలిపెట్టను. ఇక గోజాడుతా, ఇక పెనుగులాడతా, యాకోబు పెనుగులాడినట్టు నన్ను బలపరచు. నేను మొర్ర పెడితే దిగొస్తానన్నావుగా, నేను మొర్ర పెడితే ఉత్తరం ఇస్తానన్నావుగా, నేను మొర్ర పెడితే ఆదుకుంటానన్నావుగా, నేను మొర్ర పెడితే అద్భుతాలు చేస్తానన్నావుగా. ఇక మొర్ర పెడితే కదులు, కార్యాలు చేయి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నేను ముగిస్తున్నా. ఫైనల్ బ్లెస్సింగ్ ఇచ్చి నేను ముగిస్తా. నువ్వు ఇంటికి పోతావో ఏడే కూర్చొని దేవుడితో పెనుగులాడతావు నాకు తెలియదు. కానీ నా లైఫ్లో మాత్రం నేను చెప్తున్నా, యేసు ప్రభుని నమ్ముకున్నా, కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం,
మందు తాగి సావాలనుకున్నాం. పసిబిడ్డలకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాం. ఈ గతి వచ్చింది కదా దేవుడా, ఇలాంటి కర్మ పట్టింది కదా దేవుడా, పసిబిడ్డలకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాం. అలాంటి దిక్కుమాలిన స్థితిలో జీవం గల దేవుడు దర్శించాడు. అంతవరకు ఓకే. నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. నా ఫ్యామిలీ కనెక్ట్ కాల దేవుడికి. నేను చెబుతుంటే వాళ్ళు వింటలా. నేను ఎన్ని చెప్పిన ఎట్లా వింటారు వాళ్ళు? దేవుని శక్తి చూడాలిగా. ఎగతాళి చేశారు కూడా. నా తోడబుట్టిన అన్న ఒకరోజు అతి చండాలంగా దూషించాడు నన్ను. పొద్దుగూకులు ప్రార్థన అని పోతున్నాడు ఈ దరిద్రుడని. బండబూతులు దూషించాడు నన్ను. నేను లేననుకొని తిట్టాడు. ఆ ఇంట్లో పొడవుగా ఉంటుంది ఇల్లు, 3 గదులు ఉంటాయి, 4వ గది వంటగది, ఆ రెండింటికి మధ్య ఖాళీ ఉంటే ఆ ఖాళీలో మోకరించున్నాను నేను. వాడు తిట్టే తిట్లన్నీ నాకు వినపడుతున్నాయి. మా అన్న ఈ కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, మోకాళ్ళ మీద నుంచి లేవద్దు, మోకాళ్ళ మీద నుంచి లేవద్దు, మోకాళ్ళ మీదే ఉండు నువ్వు. రోషం మాట అంటే పడలేను. వాడు తిడతా ఉంటే ఆ దూషణ వినపడుతుంటే కళ్ళలో నీళ్లు కారిపోతాయి. లోకంలో ఉంటే పోయి గొంతు పట్టుకునేవాడిని, కానీ ఇప్పుడు క్రీస్తులో ఉన్నాను. ఏంది నాయన, నేను భక్తి చేస్తుంటే ఇంత చండాలంగా అనుకుంటున్నారు ఏంది నాయన అన్న. నీ కార్యం చూడకపోతే వీళ్ళు మారరయ్యా, నీ శక్తి అనుభవించకపోతే వీళ్ళు మారరయ్యా. మొర్రపెట్టి గోజాడి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ప్రార్థన, పొద్దున్నే ప్రార్థన, వ్యాపారానికి వెళ్ళొచ్చి ప్రార్థన, ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ మోకాళ్ళు వేయటం, అయ్యా కదులయ్యా గోజాటం. నా దేవుడు బలమైన బాహు చాపి కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. వరుసగా ఒక్కొక్కటి అద్భుతం చేయటం మొదలుపెట్టాడు. కార్యాలు ఎప్పుడైతే చూశారో ఇక మారు మాట లేకుండా వాళ్ళే వచ్చి ఏకంగా బాప్తిస్మాలే పొందేశారు. ఈరోజు నీ కుటుంబం కూడా దేవుని శక్తి చూడాలి తమ్ముడా. దానికి నువ్వే నడుం కట్టాలి. ఇంటి మొత్తం నిద్రపోయినా నువ్వు నిద్రపోకూడదు తమ్ముడా. భక్తిపరుడు ఆత్మీయుడు నువ్వు కూడా నిద్రపోతే ఇంటిని బాగు చేసేవాడు ఎవడు తమ్ముడా? నీ కుటుంబాన్ని కట్టేదేవుడు తమ్ముడా? నీ కుటుంబాన్ని బయటికి తెచ్చేదేవుడు తమ్ముడా? నువ్వేగా. కష్టపడినా, నిలబడినా, భక్తి చేసినా, శక్తి చూపినా, కుటుంబ శ్రేయస్సు కోసం గోజాడిన నువ్వేగా తమ్ముడా. నడుంగట్టు తమ్ముడా. ఇంటి దీపము చెల్లెమా, ఇంటికి దీపము. కన్నీరు గార్చు దేవుడి ముందు. నా దేవుని శక్తిని ఇంటి మీదకి దిగొస్తే కేకలు పెడతా వచ్చి రక్షణ పొందుతారు. కేకలు పెడతా వచ్చి సిద్ధపడి ప్రార్థన చేయండి. సమాజాల్లో సేవకులారా, గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలు కదలాలంటే మాటలు కాదు, అట్లా చెయ్యుంచే పో. నా దేవుడు నిన్ను ముట్టాడంటే కార్యం జరగాలి. అక్కడ రిపోర్ట్ మారాలి. శక్తి పనిచేయాలి అక్కడ. ఒరే, నా మాట వినపడట్లేదురా, నా మాట వినపడాలిరా, కొట్టపోయినా పర్లేదురా. అట్లా చెయ్యి ఉంచితే కార్యం జరగాల. పోతా ఒక మాట పలికితే జరగాల. అప్పుడు అర్థమైద్ది, ఆహా మన మధ్య తిరుగుతున్నాడు ఒక మనిషి అనుకుంటున్నాం, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అతని పక్షంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడని సమాజం గుర్తించు. ఒరే ఆగురా, నీకు దండం పెడతా, ఎందుకురా దాన్ని అట్టు కొడుతున్నావు? ఎవర్రా నీకు బీపీ వస్తుందా ఏందిరా? నేను చెప్పేది ఎక్కదురా వాళ్ళకి.
ఎక్కాల. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఈ రాత్రి ఇక్కడికి వచ్చావు. స్పెషల్గా నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి వచ్చావు. ఈ మాటలు వింటున్నావు. గుండెల్లోకి తీసుకొని రోషం తెచ్చుకొని పట్టుకో దేవుని పాదాలు. ఎప్పుడైతే దేవుని ప్రభావం నీలో నుండి సమాజం అనుభవించిందో అప్పుడు గ్రామాలు గదులుతాయి, పట్టణాలు గదులుతాయి, పల్లెలు గదులుతాయి, ఊర్లు గదులుతాయి, వాడలు గదులుతాయి. మొత్తం వచ్చి పడతారు. ఇట్లా ఏమంటారు? మీరేమంటారు? అవునంటారా కాదంటారా? ఎంతమంది అంటారు? చేతులు ఎత్తండి. అదే వాస్తవం, జరగాల్సింది అదే. దైవ వాక్కుతో పాటు దైవ శక్తి విడుదల కావాలి. ముగింపుగా, రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. అడుగు దేవుణ్ణి. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని, ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి వాలగా మార్చుము తండ్రి. అంతకంతకు పెంచి వాలగా మార్చుము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, పరిశుద్ధ ప్రభువా, దయచేసి ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచు. నువ్వేమో మహాశక్తి గల దేవుడు, మేమేమో శక్తిహీనుల్లా బతుకుతున్నాం. నువ్వేమో మహాశక్తి గల దేవుడు, మేమేమో బలహీనుల్లాగా బతుకుతున్నాం. భయం గుప్పెట్లో బతుకుతున్నాం. పిరికి పందల్లాగా దద్దమ్మల్లాగా బతుకుతున్నాం. కాదు 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 కాదు. సరిగా నీ శక్తిని ఆశ్రయించలా. నీ శక్తి దిగేంత వరకు 10 దినాలు వాళ్ళు పట్టుదల్లా. వాళ్ళు లోకంలో టైం పాసులు చేయాల, ప్రార్థనలో కనిపెట్టారు. గోజాడుకున్నారు, కనిపెట్టారు. గోజాడుకున్నారు, కనిపెట్టారు. గోజాడుకున్నారు, కనిపెట్టారు. గోజాడుకున్నారు, కనిపెట్టారు. వాళ్ళ ప్రార్థనను త్రోసేలా. ఆశతో కనిపెట్టుకున్న వాళ్ళ ఆశని తీర్చావు. అభిషేకం పంపావు, అగ్నిని దించావు, ఊరిని లేపావు. గాలి శబ్దంతో ఊరిని నిద్రలేపి మొత్తం వాళ్ళ దగ్గరికి పరిగెత్తి వచ్చేటట్టు నువ్వు చేశావు.
నువ్వు చేశావు. జనాన్ని నిద్రలేపింది నువ్వే, వాళ్ళ మీదకి అభిషేకాన్ని పంపింది నువ్వే, అగ్ని నాలుకలుగా వారి మీద వాలింది నువ్వే, వాళ్ళ నోట అనేక భాషలు పలికించింది నువ్వే, అవి వినేటట్టు ప్రజల హృదయాలు తెరిచింది నువ్వే, వీళ్ళందరూ వచ్చి రక్షణ పొందేటట్టు చేసింది నువ్వే. రక్షణ పొందిన వాళ్ళు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయడం ఎడతెగక ఉండేటట్లు రేపింది నువ్వే. ఇన్ని కార్యాలు చేసింది నువ్వే. ఇవన్నీ చేయటానికి వాళ్ళు గోజాడారు, కనిపెట్టారు. వారి ప్రార్థన ఫలించింది. వారి నిరీక్షణ వారిని సిగ్గుపరచలా, వారి విశ్వాసం వారిని సిగ్గుపరచలా. గొప్ప విజయంతో ఆనాడు అగ్ని స్టార్ట్ అయితే ఈనాటికి కూడా ఆరిపోకుండా రగులుతానే ఉంది. రాజులు లేచారు, రంగప్పలు లేచారు, అధికారులు లేచారు, చక్రవర్తులు లేచారు అణచి వేయాలని. కానీ అణగిపోయారు, మట్టి కొట్టుకుపోయారు. కానీ నీ సువార్త జ్వాలాగ్ని రగులుతానే. అబ్బా నీకు స్తోత్రమయ్యా. మహాశక్తి సంపన్నుడు ఆయన దేవ, మమ్మల్ని సంధించినందుకు వందనాలు. కనికరించి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడినందుకు వందనాలు. కర్తవ్యం బోధించినందుకు స్తోత్రాలు. ఈ మాట మా హృదయాల్లో స్థిరపరిచి కార్యాలు జరిగించమని, అనేకుల రక్షణకు సిద్ధపరచమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. త్వరగా రావాలి, రక్షణ కావాలన్నోళ్ళు. ఈ రాత్రే రక్షణ జనం నీకు. అటు తిరిగి రావాలి. నీ జీవితం ప్రభువుకు అప్పచెప్పాలనుకుంటే, శాపం నుండి విడుదల పొందాలనుకుంటే, నిత్య జీవం పొందాలనుకుంటే, దేవుని రాజ్యానికి వారసురాలివి కావాలనుకుంటే, క్రీస్తు రక్తములో ప్రతి పాపాన్ని కడిగేసుకోవాలనుకుంటే, నూతన సృష్టిగా మారాలనుకుంటే, పరలోక రాజ్య పౌరత్వాన్ని పొందాలనుకుంటే పరిగెత్తు. రండి
నా ఫ్యామిలీలో రక్షణ పొందింది ముందు నేనే. కట్టుబట్టలు కూడా తీసుకెళ్ళదా. కట్టుబట్టలు తెలియ స్పేర్ బట్టలు తీసుకెళ్ళా. కట్టుబట్టలు తెలియ కట్టుకోవడానికి బట్టలు తీసుకెళ్ళండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని మనోహర దివ్య సహవాస సమాధాన శక్తి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతుడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక. ప్రభు యేసు రక్తమునకు జయం, ప్రభు యేసు రక్తమునకు జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడలు తెచ్చుకున్న నూనెని శక్తితో నింపి విశ్వాసమును బట్టి అది వాడి ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరిగించు. నీ కార్యములు ప్రాక్టికల్గా అనుభవించాలి, రిపోర్ట్స్ మారాలి, అద్భుతాలు జరగాలి. వాళ్ళు ఏ ప్రయత్నాల్లో ఉన్నారో అవి సఫలం అవ్వాలి. నీ బిడ్డల దరిద్రత వదిలిపోవాలి. వాళ్ళను శోధించే దురాత్మలు, దయ్యాలు, మంత్రప్రయోగాలు నాశనం అవ్వాలి. నీ బిడ్డల బంధ విముక్తులై ధైర్య సాహసాలతో విశ్వాసపు శక్తితో గొప్ప కార్యాలు అనుభవించినట్లు కృప దయచేయమని, తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండు. మళ్ళా పగటి ఆరాధనలో అద్భుతంగా నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మాతో మాట్లాడమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. రాజులను దర్శించు, అధికారులను దర్శించు, దేశమును రక్షించు. మత ఉన్మాదంతో నిండిపోతున్న వారిని దర్శించి వారిని మార్చు. నీ శక్తి ఎంతో వాళ్ళకి చూపించు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, కరువు కాటకాలు, ఈది బాధల నుంచి నా దేశమును కాపాడు. త్రాగుడు, వ్యభిచారం, జోదం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహారాధన, ఘోరమైన పాపాల్లో తెలిసి తెలియని స్థితిలో నశించిపోతున్న ఆత్మలను దర్శించి రక్షించు. నీ శక్తి వాళ్ళు అనుభవించడానికి సహాయం చేయి. మా కుటుంబంలో పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు కృపాక్షేమాన్ని కలిగించు. ఆత్మహత్యల బారిన పడకుండా మమ్మల్ని, మా బిడ్డల్ని, కుటుంబాన్ని, సమాజాన్ని, సంఘములను కాపాడండి. అలాగే నా ప్రభు సార్వత్రిక సంఘం సేవకులు, విశ్వాసులు, పరిచారకులు, వారి కుటుంబాలు, సాక్ష్యాలు, ప్రాణాలు నీ కాపుదల్లో పెట్టు. మమ్మల్ని అందరినీ భద్రపరచమని, పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపు. మా ఎల్లరి పాపములు కూడా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని నూతన పరచమని, రేపు నీ పరిశుద్ధ బలను సమీపించేటప్పుడు తగిన యోగ్యత అర్హత నీ కృపతో నీ రక్తమును బట్టి దయచేయమని, ఈ బిడ్డలు మళ్ళా వచ్చి ప్రార్థనకు ఉపక్రమిస్తుండగా బిడ్డల్ని బలపరిచి స్పెషల్గా దర్శించు. నీ దర్శనములు చూడాలి, నీ ప్రత్యక్షతలు చూడాలి, నీ సన్నిధిలో నీ సన్నిధిని అనుభవించాలి. అలాంటి బలమైన భక్తి పనులుగా తీర్చిదిద్దమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. శుభాలు, దైవాశీస్సులు.